హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన దేశంలో ఉన్న 5 రహస్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. ఈ 5 మందిరాల్లోని రహస్యాలు సైన్స్ కూడా అంతు చిక్కడం లేదు. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నంబర్ 1 బిజిలీ మహాదేవ్ టెంపుల్. ఒక అత్యంత పురాతనమైన రహస్యమైన శివాలయం. సముద్ర మట్టానికి సుమారు 2460 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక పర్వతంపై ఈ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో శివలింగంపై ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడుతుంది. పిడుగుపడిన తీవ్రతకు ఆలయంలోని శివలింగం ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. అలా విరిగిన శివలింగాన్ని పూజారి వెన్నతో అతికించగానే పూర్వస్వరూపం వచ్చేస్తుంది. భారతదేశంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ మందిరం రహస్యాల వెనుక ఎన్నో పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. కులంతా అనే రాక్షసుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థలంగా మార్చుకొని దాన్ని నీటిలో ముంచేయాలి అనుకున్నాడు. అప్పుడు మహాదేవుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుడి శరీరం పెద్ద పర్వతంగా మారిపోయింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శివుడి ఆజ్ఞ మేరకు పిడుగులు పడతాయని ప్రజల నమ్మకం. ఇక రెండవది పూరి జగన్నాథ స్వామి ఆలయం, ఒరిస్సా. ఈ మందిరంలో శ్రీకృష్ణుడు వైకుంఠ స్వరూప రూపంలో కొలువై ఉంటాడు. జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న విగ్రహాలలో ఈ రోజుకు కూడా శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉంటుందని చాలా మంది నమ్మకం. అయితే అక్కడి ప్రజలు మాత్రం మందిరంలో శ్రీకృష్ణుడి గుండె లేదు, అక్కడ బ్రహ్మ పదార్థం ఉంది అంటారు. ఈ బ్రహ్మ పదార్థం చాలా రహస్యమైనదని, అది కొంతమందికి మాత్రమే తెలుసు అని అంటారు. ఈ మందిరంలో జగన్నాథ స్వామి విగ్రహంతో పాటు అతని అన్నయ్య బలరాముడు, చెల్లెలు సుభద్ర విగ్రహం కూడా ఉన్నాయి. ఈ మందిరానికి సంబంధించి 5 రహస్యాలున్నాయి. వాటిని ఇంతవరకు ఎవరూ కూడా ఛేదించలేకపోయారు. ఈ ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేయడానికి ఒకదాని మీద ఒకటి 7 కుండల్ని పేరుస్తారు. అన్నిటికంటే పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది. తర్వాత దాని కింద ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది. అలా అన్నిటికంటే కింద ఉన్న కుండలో ప్రసాదం చివరగా ఉడుకుతుంది. జగన్నాథ స్వామి గోపురంపై ఉన్న జెండా ఎప్పుడూ కూడా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. ఈ మందిరం 214 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంత ఎత్తు ఉన్నప్పటికీ ఒక పక్షి కూర్చోవడం కానీ, విమానాలు వచ్చి ఎగరడం కానీ జరగదు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూజారి మాత్రమే మందిరంలోకి వెళ్లి మందిరంలో ఉన్న 3 విగ్రహాలను మారుస్తూ ఉంటారు. విగ్రహాలను మారుస్తున్న సమయంలో నగరంలో పవర్ కట్ అవుతుంది. మూడవది నిధివన్ టెంపుల్, ఉత్తరప్రదేశ్ బృందావనంలో ఉన్న నిధివన్ టెంపుల్ భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి. ఎందుకంటే ఇప్పటికీ శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి ప్రతిరోజు రాత్రి నృత్యం చేస్తూ ఉంటాడని ప్రజల నమ్మకం. అందుకే నిధివన్ను సాయంత్రం అయ్యేసరికి మూసివేస్తారు. ఆ ప్రదేశంలో ఎవరూ కూడా సంచరించరు. అక్కడ జంతువులు, పక్షులు కూడా సాయంత్రం అయ్యేసరికి కనిపించవు. ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చూస్తే మాత్రం వారు మతిస్థిమితం కోల్పోతారు. అలాంటి ఒక సంఘటన 10 సంవత్సరాల క్రితం జరిగింది. జైపూర్ నుండి వచ్చిన ఒక కృష్ణ భక్తుడు రాసలీలలు చూడటానికి నిధివన్ లో దాక్కున్నాడు. ఉదయాన్ని నిధివన్ గేట్ తీసేసరికి అతను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అతని మానసిక స్థితి దెబ్బతింది. ఇలాంటివి ఎన్నో అక్కడ జరిగాయి. అలాంటిది ఇంకొకటి, నిధివన్ లోపల ఉన్న రంగమహల్ లోపలికి రోజు రాత్రి సమయంలో రాధాకృష్ణులు వస్తూ ఉంటారు. రంగమహల్లో సాయంత్రం 7 గంటలకు ముందు పూలపాన్పును రెడీ చేస్తారు. ఉదయాన్నే 5 గంటలకు రంగమహల్లోకి వెళ్లి చూస్తే పూలపాన్పు అంతా చిందరమందరగా ఉంటుందని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక 4వది కరణీమాత టెంపుల్, రాజస్థాన్. ఈ మందిరంలో కొన్ని వేల ఎలుకలు ఉన్నాయి. ఈ ఎలుకలన్నీ కరణీమాత పుత్రికలుగా అక్కడ భావిస్తారు. అందుకే అక్కడ ఎలుకల్ని పూజిస్తారు. ఎలుకలు ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అందరూ సేవిస్తూ ఉంటారు. అక్కడ ఇవాల్టి వరకు ఎలుకల వలన ఎలాంటి అంటు రోగాలు కానీ, వైరస్లు కానీ రాలేదు. 5వది జ్వాలాదేవి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో ఉన్న 51 శక్తి పీఠాలలో జ్వాలాదేవి ఆలయం కూడా ఒకటి. ఈ మందిరం చాలా ప్రసిద్ధమైనది. పౌరాణిక కథల ప్రకారం ఈ మందిరంలో సతీదేవి నాలుక పడింది. ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఎలాంటి విగ్రహం ఉండదు. భూమి లోపల నుండి వస్తున్న జ్వాలలకి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ జ్వాలలు ఎలా వస్తున్నాయనేది ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ రహస్యాలు మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.